ఎన్టీఆర్ అన్న సాయం చేయలేదనే వరకు పెద్ద దుమారమైంది అప్పట్లా. మరి అట ఇంకా ఏమైందో ఆ కథ. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. మొన్నట్లా క్యాన్సర్ తోటి బాధపడుతున్న ఎన్టీఆర్ అన్న వీరాభిమాని కౌశికోళ్ళ తల్లి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి దవాఖాన ఖర్చు 70 లక్షలు అయింది, సర్కారు 50 లక్షలు ఇచ్చింది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంత సాయం చేసిరు, ఇక కడమ 20 లక్షలు కట్టుడు మాతోటి అయితే లేదు, మనిషికింత ఆసరైతే ఆ 20 లక్షలు కూడా కడితేమంటే పిల్లగాడు బయటకు వస్తాడని బతిలాడింది ప్రెస్ మీట్ పెట్టి. ఇంత చేశాం కదా, అట్లీస్ట్ ఏదైనా 20 lakhs మీరు ఇవ్వండి, లేకపోతే మేము డిశ్చార్జ్ ఇవ్వము అని చెప్పారు. ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్, మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్. మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు. జేఈఓ మేడము, ఈఓ సారు, నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం. మరి ఎన్టీఆర్ అన్న ఏం సాయం చేయలేదా అమ్మ అంటే, లేదు సార్, చేయలేదు సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్. ఇక అని ఇట్లా అనే వరకు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్నకి ఈ సంగతి తెలిసే వరకు స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణ యాదవ్ అన్నకు చెప్పి పైసలు పంపించిండు ఎన్టీఆర్ అన్న. 20 లక్షల బిల్ అయితే 12 లక్షలకు సెటిల్మెంట్ చేసిరు. దాంతో నిన్న రాత్రి కౌశిక్ ను డిశ్చార్జి చేసిరట దవాఖానకి వెళ్ళి. ఇక ఇంత ఆపతి కాలంలో దేవునోలే సాయమైన ఎన్టీఆర్ అన్నకు, టీటీడీలకు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అని చెప్పబట్టింది తల్లి సరస్వతి.